ఏడుస్తున్నావు? నాకేంది అసలు? నాకు ఎట్లనో భ్రమలాగా ఉంది నువ్వు చెప్తుంటే. నన్ను లవ్ చేస్తావా చేయవా? కొంచెం మార్క్స్ నేను ఇవ్వను ఇంటికి. ప్లీజ్, నేను వదలను నిన్ను. నన్ను లవ్ యూ టూ చెప్పేది అదే, నేను వదలను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఉల్టా గ్యాంగ్. దిస్ ఈస్ ప్రశాంత్. ఈరోజు మన స్పాన్సర్ వచ్చేసి క్లాసిక్ రమ్మీ యాప్. క్లాసిక్ రమ్మీ యాప్ అంటే ఒక గేమింగ్ యాప్ విత్ ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ కూడా, అండ్ 100% లీగల్. 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో కనుక మనం సైన్ అప్ అయితే చాలా వరకు మనీ గెయిన్ చేయొచ్చు. అండ్ ఎవ్రీడే డీల్ చొప్పున 7 డేస్కి 7 డీల్స్ ఉంటాయి. ఇప్పుడే కనుక మీరు రిజిస్టర్ చేసుకొని పార్టిసిపెంట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా గెలుచుకోవచ్చు. అండ్ 5,000 బోనస్ అండ్ 500 ఇన్స్టెంట్ క్యాష్. అండ్ ఇంకో విషయం, ఎవ్రీడే ఏదో ఒక గిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నా, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో విషయానికి వస్తే, వీడియో మాత్రం అల్టిమేట్ వచ్చింది. సూపర్ ఉంటుందండి. ఎక్కడ స్కిప్ కాకుండా మొత్తం చూడండి. మస్తు ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఓకేనా? లెట్స్ వాచ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్. సుకన్య హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. హాయ్. ఈరోజు సూపర్ ప్రాంక్ ప్లాన్ చేసినాము. ఎట్లా వస్తుందో చూద్దాము. ఓకేనా? ఫోన్ చేయండి. స్పీకర్ అని. హలో హలో చెప్పు సుకన్య. అనిల్ ఎక్కడున్నావు? నేను ఇంటి దగ్గరనే ఉన్నా సుకన్య. కొంచెం బయటికి రావా? బయటికి మాట్లాడాలి. మాట్లాడు, చెప్పు. బయటనే ఉన్నా, చెప్పు, మాట్లాడు. లేదు, ఇప్పుడు మాట్లాడాలి నీతో. అదే మాట్లాడు. కలిసి మాట్లాడే మాట అది. కలిసి మాట్లాడాలనా? రేపు కలుస్తలే మరి. లేదు, ఇప్పుడు రా, 5 నిమిషాల్లో రా. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. లేదు, తొందరగా రా. కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి. అవునా? ఏడున్నావు నువ్వు? నేను ఇక్కడ మర్లూరు రోడ్ దగ్గర ఉన్నా. మల్లూరు రోడా? మల్లూరు రోడ్లో ఎక్కడ? మర్లూరు రోడ్ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ ఎక్కడ సైడ్? కాలేజ్. ఏది? ఎంవిఎస్ జూనియర్ కాలేజ్ సైడా? ఎంవిఎస్ అది అక్కడనే. ఓకే ఓకే, వస్తున్నా. 5-10 నిమిషాలు వస్తా. తొందరగా రా, సరేనా? ఓకే, ఇప్పుడు అనిల్ వస్తాడు. ప్రాంక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? లెట్స్ వెయిట్. చెప్పు సుకన్య, చెప్పు. మాట్లాడాలన్నా చెప్పు. ఇంతసేపు ఏడున్నాను? ఇంటి దగ్గరనే ఉన్నా. ఇంటి దగ్గర. మన ఫోన్ అంత లేటుగా లెక్కిస్తా. ఫోన్ ఛార్జింగ్ పెట్టి వండుకుని ఇంటికి. చెప్పు. ఇంతసేపు రావడానికి అక్కడ ఇంటి దగ్గర నుంచి అందుకే లేట్ అయిందని చెప్పిన. అందుకే వీలు కాదు, రేపు కలుద్దామని చెప్పినా కదా. లేదు, నేను డైరెక్ట్గా మాట్లాడదామని, కలిసి మాట్లాడాలనిపించింది. చెప్పు మరి. ఏందో కలిసినా కదా, చెప్పురా. అదే చెప్పు మరి. నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టమా? నువ్వు కూడా అంటే ఇష్టమే నాకు. మళ్ళీ ఇష్టం. అది ఇష్టం ఉండే కదా. కూడా ఇష్టమేనా నీకు? అదే ఆయన ఇష్టం ఉంది కాబట్టే కదా మాట్లాడతాం మనము. ఇష్టం అంటే నాకు ఆ ఇష్టం కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఊరికోసకైనా జోక్ చేస్తున్నాను. అయ్యో రామచంద్ర, అర్థం చేసుకోవా? అంటే నవ్వుకుంటూ చెప్పినందుక నాకు నువ్వంటే చాలా ఇష్టం అని. అట్లెట్లా ఇష్టం సుకన్య? అట్లెట్లా అంటున్నావు ఇష్టం అని? నాకు నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ, నువ్వంటే పిచ్చి. ఊరికోసకైనా నాకు నమ్మబుద్ధి అయితే లేదు. లవ్ అంటేనే పడదు అసలు. లవ్ చేయవు, ఏం చేయవు. నువ్వు మళ్ళీ
ఇష్టం అంటే ఎట్లా? నవ్వు ఎట్లా వస్తుందో నాకు అర్థం కాదు. నేను సీరియస్గా మాట్లాడుతున్నా. నవ్వు ఎట్లా వస్తుంది నీకు? అవేం సుఖేనా నువ్వు నీకు ఇష్టం లవ్ అంటే ఇష్టం లేదన్నావు కదా. ఒకప్పుడు లేకుండా ఇష్టం, ఇప్పుడు ఇష్టం పుట్టింది నీ పైన నాకు. అసలు ఇంట్లో ఉంటే మైండ్ ఎట్లా ఆలోచిస్తుందో నాకే తెలుస్తలేదు. లవ్ పుట్టడం అంటే ఎంతోమంది ప్రాంక్లో చూసి అబ్బాయి నీకు బాగా సెట్ అయ్యిండు, మంచిగా నువ్వు అబ్బాయి ప్రపోజ్ చేసిండు నీకు అని ఎంతోమంది అన్నారు. అయినా నేను పట్టించుకోలే. కానీ రాంగా అనేది నా మనసే మారిపోయింది. అందుకోసం ఈరోజు నా మనసులో ఉన్న మాట చెప్తున్నా, నువ్వంటే నాకు పిచ్చి అని, నువ్వంటే నాకు ఇష్టం. ప్రాంక్ తీసినామంటే వాళ్ళు ఏదో చెప్పడం వల్ల నీకు అట్లా అనిపించచ్చు కానీ నువ్వు ఇష్టం అంటే ఎట్లా సుఖానే నాకు అర్థమైతే లేదు. అని నేను అంటలేను, వింటున్నావు అన్నమాట. వాళ్ళది వీళ్ళది గురించి నేను అడుగుతలేను. నువ్వంటే ఇష్టం, నువ్వంటే పిచ్చి, నువ్వంటే ప్రేమ. ఏం సుఖానే నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వు ఇట్లా అంటుంటే నిజం తెలుసా? ఎట్లా నమ్ముతావు? అయ్యో సడన్గా పిలిచి ఇష్టము ప్రేమిస్తున్నా అంటే నేను ఏం చెప్పాలి చెప్పు దానికి? నీకోసం చచ్చిపోతా. నీకు అర్థమవుతలేదు సుఖానే, నేను లవ్ చేయలేను. నువ్వు నీకోసం సూసైడ్ చేసుకుంటా. ఇప్పుడు నువ్వు కానీ నాకు ఐ లవ్ యూ టు చెప్పలేవనుకో, ఇంటికి పోయి చూడు. మళ్ళీ రేపటి నుంచి నన్ను నువ్వు చూడు, ఎప్పటికీ చూడవు. ఏం సుఖాన్ని ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు నాకు ఇక్కడున్నావు అనిల్, నా మనసులో ఉన్నావు, ఇక్కడున్నావు. అసలు ఇక్కడ ఆలోచిద్దామా నెత్తి పని చేస్తలేదు. ఏమన్నా అసలు ఎలానన్నా ఉందాంలే మర్చిపోదాంలే అంటే నా మనసు ఊరుకుంటలేదు. చెప్పు, రెండిట్లో నువ్వు సెట్ అయినాక నేను ఎలా ఉండాలి చెప్పు? అడిగేది నేను నిన్నే. చెప్తుంటే నాకేం చెప్పాలని అర్థమవుతలేదు సుఖానే. నువ్వు ఇష్టం అంటే అసలు నాకు ఇష్టం లేదు కదా. నువ్వు ఇంత సడన్గా ఇష్టం అని చెప్తే నేను ఏం చెప్పాలి? ఇష్టం లేదని నేను అందంగా లేనా, నేను బాగలేనా, పోనీ నేను ఇలా ఉన్నా అని ఇష్టం లేదా? అదేనా డైరెక్ట్ చెప్పేసాయి. అట్లానే కాదు సుఖానే, నువ్వు మంచిగా లేవని కాదు, అట్లానే కాదు. నేను లవ్ చేయలేను. నాకు లవ్ అంటే ఇష్టం లేదు నాకు. నేను నా బాధ నువ్వన్నా అర్థం చేసుకుంటావు అనుకున్నా, కానీ లాస్ట్కి వస్తే నువ్వు కూడా అర్థం చేసుకుంటలేవా? అర్థం చేసుకో అనిల్ ప్లీజ్. నీకు అర్థమవుతలేదు సుఖానే. నువ్వు ఇప్పుడు సడన్గా పిలిచి ఇష్టం అంటే నేను ఏం చెప్పాలి చెప్పు? నాకు అర్థమవుతలేదు. మళ్ళీ ఏమో చచ్చిపోతా అంటున్నావు, నువ్వు సైడ్ ఏమో ఏడుస్తున్నావు. నాకేంది అసలు నాకు ఎట్లనో భ్రమలాగా ఉంది నువ్వు చెప్తుంటే. నన్ను లవ్ చేస్తావా చేయవా? కొంచెం ఆగుసుకున్నా నేను ప్లీజ్. నేను వదలను నిన్ను. నన్ను లవ్ యూ టూ చెప్పేది నేను వదలను. నన్ను వెంటాడింది నువ్వే, నా చుట్టూ ఉంది నువ్వే, తెలుసునా? నన్ను కదిలించింది నువ్వే, నన్ను కరిగించింది నువ్వే, నా లోకం మొత్తం నువ్వే. నువ్వు మొత్తం అట్లా భ్రమ పడుతున్నావు నువ్వు. అసలు అట్లా అది కాదు. ఇక్కడేనో నేను లవ్ చేయలేను, అర్థం చేసుకో. ఏంటి కోసం లవ్ చేయలేదు? నాకు లవ్ పైన ఇంట్రెస్ట్ లేదు సుఖేనా, నీకు అర్థం అవుతుంది. మనిషిని కాదా? అయ్యో నువ్వు మనిషివి కాదని కాదు, నేను చేయలేను. నాకు ఇష్టం లేదు. ఏంటి కోసం చేయలేవు? నేను మనిషిని కాదా అంటున్నా. నువ్వు మనిషివి కాదు అంటలేను. ఏమన్నా నాలోనే తప్పు ఉందా? నువ్వు అవును సుకన్య నువ్వు ఇలా ఉన్నావని చెప్పు. అయ్యో నీ గురించి నా కర్మ ఏందో నేను అనుభవిస్తాను. ఇంతగా నేను ఇంత పూర్తిగా నిన్ను ఇంతకంటే నాకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు దొరుకుతారా నీకు? కానీ నీకు అర్థమవుతలేదు సుకన్య, నేను లవ్ చేయలేను. అన్నీ నా కన్నులకు చూసి చెప్పని, నేనంటే ఇష్టం లేదా నీకు? చెప్పు. నా మనసు అబద్ధం చెప్పొచ్చు, నా నోరు అబద్ధం చెప్తే, నా కళ్ళు అయితే అబద్ధం చెప్పవు కదా. ఇష్టం ఉండొచ్చు.
నాకు లవ్ చేసే ఇంట్రెస్ట్ లేదు కానీ నాకంటూ లైఫ్ ఉంది, నేను లైఫ్లో సెట్ కావాలని ఉంది నాకు. నువ్వు సడన్గా లవ్ అంటే నేను దానికి ఏం చెప్పలేను. నేను ఎందుకేం చెప్పలేవు? చెప్పడానికి ఇదేమన్నా ఈడేమన్నా దొరికేదా మళ్ళీ వచ్చి చెప్తా నీకే? నేను నీ ముందున్నా, నువ్వు నా ముందున్నా, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. కానీ ఎవరితో నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. మన ఇద్దరం ప్రేమించుకునేది. కనీసం నన్ను పెళ్లి చేసుకో అన్న, పెళ్ళి వద్దు అంటున్నావు. కనీసం నన్ను ప్రేమించడానికి కూడా నేను పనికిరానా? అయ్యో, ప్రేమించడానికి పనికిరాను కాదు. ఇగో నేను వేరే విధంగా ఉంటాను. నీకు చెప్పాలంటే అర్థమవుతుంది. నువ్వు సడన్గా ఇట్లా చెప్పేస్తే నేను ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. నేను నా కెరీర్ పైన నేను ఫిక్స్ అయి ఉన్నా. నేను లవ్ గివ్ అంటే ఇవన్నీ నాకు అట్లా కాదు కానీ నేనేం చెప్పలేను. జస్ట్ చిన్న వీడియోకి అట్లా అనుకుంటే ఎట్లా? అది నన్ను అర్థం చేసుకో అనిల్, చేతి పట్టుకోనన్నా అడుగుకుంటున్నా అనిల్, ప్లీజ్ అని. రాసు కానీ నీకు అర్థమవుతలేదు. నువ్వు ఇప్పుడు సడన్గా చెప్తే నేను ఏం చెప్పాలి చెప్పు. నాకు కొద్దిగా టైం కావాలి సుఖనే. నాకు టైం చూసుకుంటే ప్రేమ ఉన్నట్టేనా? నువ్వు ఇట్లా సడన్గా చెప్తే నాకు ప్రేమ ఉన్నట్టేనా? నీకన్నా నా పైన ఎంతనే ప్రేమ కలిగిందా? ప్రేమ కలిగినందుకు నేను డైరెక్ట్ వచ్చి మాట్లాడదాం దా అని నీకు ఫోన్ చేసి పిలిచిన. అంటే అప్పుడు వీడియో చేసినప్పుడే ప్రేమ కలగాలి కదా. ఇన్ని రోజుల వరకు ఆగినాం. వీడియో అయిపోయి కూడా 3-4 months అవుతుంది. ఏదో ఇదిగా అనుకున్నా, నాకు అప్పుడు ఇష్టం ముట్లే. తర్వాత మనం తీసిన వీడియో మందిలో పేరు అస్సలు నా ఫ్రెండ్ ఫ్రాంక్ అని నేను అస్సలు అనుకోలే. ఉన్నప్పుడు ఇష్టం లేదని చెప్పినావు అసలు. ఇప్పుడు ఇష్టం నాకు కూడా. అందుకే నేను కూడా ఇష్టపడడానికి నాకు టైం కావాలి. ప్లీజ్ దయచేసి నాకు ఇష్టం లేదు అని చెప్పొద్దు అనిల్, ప్లీజ్. నిన్ను ఇంతగా ఇది చేస్తున్నా. హలో, మళ్ళీ చేస్తారా? ఎవరు ఫోన్ చేసింది? మా ఫ్రెండ్ కానీ చెప్పు. ఫ్రెండ్తో అన్న మాట్లాడుతున్నావు అంత ఇది తీసుకుని. నేను ముందర ఉన్నాను, నీ ఫ్రెండ్ ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నావు కానీ నా వద్ద మాట్లాడలేకపోతున్నావా? రాసు కానీ నేను ఇంత సడన్గా ఇష్టం అని చెప్తే నేను ఏం చెప్పాలి చెప్పు. నాకు అర్థం అయితలేదు. నాకు వేరే మాటలు రావా? నేను చేయలేను సుకన్యా. నన్ను చేస్తున్నావు అంటే ప్రామిస్. నేను ప్రామిస్ చేయలేను. నాకంటూ గోల్స్ ఉన్నాయి. నేను ఇంత సడన్గా నువ్వు ఇష్టం అంటే నేను చెప్పలేను. నేను చెయ్యి సాంపి అడుగుతున్నాను. నువ్వంటే ఇష్టమే కానీ నేను బాధ అర్థం చేసుకోండి. ఎవరు నా బాధ అర్థం చేసుకోరు. నువ్వన్నా అర్థం చేసుకోకపోతే నేను అసలు నాకు లైఫ్ వద్దు. నీకు అర్థమవుతలేదు సుకన్య. నువ్వంటే ఇష్టమే. కాకపోతే ఈ లవ్ ఇవ్వ అంటే నాకు నచ్చవు అవన్నీ. అంటే నేను చచ్చిపోయినా నీకు పర్లేదు. నేను చచ్చినా నువ్వు ఇంత తోడు. చచ్చిపోవడం ఎందుకు సుకన్య? నువ్వు సాగు వరకు ఎందుకు పోతున్నావు? నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు ఇంత చిన్న విషయానికి? నీకు చిన్న విషయం కావచ్చు. నేను చచ్చిపోతున్నా అంటే నీకు చిన్న విషయం లాగానే అనిపిస్తుంది. నీకు అర్థమవుతలేదు సుకన్య. ఏమో ఇట్లా నాకు ఏం చెప్పాలో అర్థమవుతలేదు అసలు. నువ్వు కావాలంటే నేను ప్రశాంత్ వచ్చి రేపు మాట్లాడతాం నీతోటి. నాకు ప్రశాంత్ అవసరం లేదు. అస్సలు నీ ఫ్రెండ్స్తో అవసరం లేదు, నీ ఫ్యామిలీతో అవసరం లేదు. నాకు నీతో అవసరం, నీకు నాతో అవసరం. అంటే నేను నిన్ను అడుగుతున్నా. పెళ్ళి అనుకొని ఎంతో నన్ను అనిల్ యాక్సెప్ట్ చేస్తాడు అనుకొని నేను ఎంతో ఆశతో వచ్చిన. పెళ్ళి చేసుకుంటాడు నన్ను. పెళ్ళి వద్దులే, కనీసం ప్రేమ అన్న అంటే నీ ప్రేమని చూసుకోలేనంత ఇది నా అనిల్. నీకు అర్థమవుతలేదు సుకన్య నేను చెప్పేది. నేను ఇప్పుడు లవ్ అంటే ఇప్పుడు నేను చేయలేను. నాకంటూ సపరేట్ గోల్స్ ఉన్నాయి, ఎయిమ్స్ ఉన్నాయి. నేను అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు సడన్గా వచ్చి లవ్ చేస్తున్నా, నన్ను లవ్ చేయి, చచ్చిపోతుంటే ఎట్లా? నేను నాలోనే ఏదన్నా ఇదిగా ఉందా? లేకపోతే నేను ఇలా ఉన్నందుకు నువ్వు లవ్ చేస్తలేవా?
లేకపోతే ఏంటి కోసం నన్ను లవ్ చేస్తాను? నువ్వు నాకు లవ్ యూ టూ అన్న చెప్పాలి, నాలోనే ఏదైనా తేడన్నా చూపించాలి. ఇప్పుడు ఇంత సడన్గా అయితే నేను ఏం చెప్పాల్సి వస్తే నేను ఇట్లా చెప్తే హలో, నేను ఈడ ఉన్నా, కిందికి ఏం చూస్తున్నావు? ఇష్టం అంటే నేను ఏం చేస్తా సుత్తనే. నేను ఇప్పుడు నీకు ఎట్లా చెప్పాలని అర్థమవుతుంది. ఏ విధంగా చెప్పినా నువ్వేమో సస్తా ఇస్తా అంటున్నావు. నేను ఏం చేయాలి? రామా, నేనంటే పోనీ, నన్ను పెళ్లి చేసుకోవద్దు, నన్ను ఎక్కడైనా తీసుకుపో, అక్కడ పో, ఇక్కడ పో అని అంటలే, నన్ను లవ్ చేయి అంటున్నా. లవ్ చేశాను అంటే పెళ్లి చేసుకోకుండా లవ్ చేస్తే ఏం బాగుంటుంది సుత్తనే? అట్లా బాగుండదు. నేనైనా లవ్ చేయలేను. నాకు ఇప్పటికప్పట్లో పెళ్లి పైన లేదు, నేను లవ్ కూడా చేయలేను. సరే అని నేను చచ్చిపోతే నీకు ఇష్టమే కదండి. ఎందుకు చచ్చిపోతావు? చచ్చిపోతా. ఎందుకు చచ్చిపోతావు చెప్పు? చచ్చిపోతా పక్కా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అంటే నువ్వంటే నాకు ఇక్కడ ఉన్నావు. చెప్పు, నువ్వు నాకు సమాధానం చెప్తున్నావు. దీనికైతే సమాధానం చెప్పలేదు, దీనికి చెప్పలేవు. నీకు అర్థమైతలేదు సుఖ. నేను చెప్తుంటే నువ్వేమో ఇష్టం అంటున్నావు కానీ నేను ప్రేమించలేను సుఖ. నాకు ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. నేను అసలు నాకు లవ్ పైన అసలు ఒపీనియన్ కూడా లేదు. ఏదో నేను నీకు నా వీడియో వల్ల నీకు అట్లా అనిపించిండొచ్చు, నేను మాట్లాడినా కానీ అసలు అది జస్ట్ వీడియో వరకే. అది ఏంటి కోసం అన్నీ నాకు మెంటల్ లేస్తున్నావు. నీకోసం ఇక్కడ వెయిట్ చేసి, నీకోసం ఫోన్ చేసి పిలిపిస్తూ, లాస్ట్కి వస్తే నన్ను ఏడిపిస్తామని అనుకోని, నన్ను సంతోషంగా పెట్టిస్తామని. నువ్వు ఇంత సడన్గా లవ్ యూ అని చెప్తే పెళ్లి చేసుకో అంటే ఏం చెప్పాలి చెప్పు చూసుకున్నా? పెళ్లి నేను చేసుకోవద్దు, నాతో నన్ను లవ్ చేయి అంతే, నాకు అదే సంతోషం. లవ్ చేయాలన్నా ఇప్పుడు ఇంత సడన్గా చెప్తే నేను ఎట్లా చేసా చెప్పు? నాకంటూ కొద్దిగా ఆలోచించుకోనికి టైం కావాలి కదా. అర్థం చేసుకోమని నా బాధ. అయిపోయింది. ఉన్నారా? నేను నీకు చెప్పినా కదరా నిన్ను ప్రాంక్ చేస్తా అని. ప్రాంక్ ఎందుకు మాట్లాడిపిస్తున్నా ఇన్ని రోజులు సుకన్య దగ్గర? అదొక ఎక్స్ప్రెషన్. నేను పెళ్లి చేసుకోని పడ్డావా ఇట్లా? అది మొత్తం ఫ్రాంక్. ప్లాన్ చేసినాము. బాగా అయిందా? ఇప్పుడు బర్త్డే రోజే వేయాల్సి ఉండేది కానీ లాక్డౌన్ ఉన్నందుకు ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఎట్లా చుట్టాలు పట్టినా చుట్టాలు కాదు, ఘోరం అసలు. లోపల ఎట్లా అంటే షూర్ అవుతుంది, అసలు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. అంటే చచ్చిపోతా అంటుంది. ఇంటికి తీసుకోవద్దు నాయన, తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ఏడా మనం ఇప్పుడే సెట్ అవుతున్నాము. పడింది కానీ నీకైతే అంటే మరి వడక నువ్వు ఏం మాట్లాడిరో నాకు కూడా వినిపించలేదు. నీకు డౌట్ వస్తుందని వెనకాల కార్లో పెట్టినా, ఈ కార్లో పెట్టకుండా. అరే నాకు తెలుసా, కొద్దిసేపు ఇట్లా షూరింగ్ అయింది. అసలు అమ్మాయిలు మాట్లాడితేనే ఏదో లాగిపోతుంది నాకు. నువ్వు దానికి ఇక సుఖాన్ని పిలిపించి మాట్లాడే సుఖాన్ని అయితే చచ్చిపోతానే లేదా? మస్తు ఉంది. ఆమె ఏడు స్టార్లకు నేను అప్పటి నుంచి ఇక నిజం అనుకుంటే నేనైతే మరి ఇక నాకు మనం అంటే నాకని ఇంకా ఓవర్ యాక్షన్ చేసిన నాయన. జరిగింది అమ్మాయిల దగ్గర వేయించినావు అనుకో డౌట్ వస్తుంది. ఆల్రెడీ సుకన్య మాట్లాడుతుంది నీ దగ్గర కాబట్టి ఈ ఫీల్ దగ్గర స్టార్ట్ చేసి ఒక ప్రాంక్ చేస్తే బాగుంటుంది అనిపించి ఇంకా 3 రోజులు నేర్పించినారా సుకన్యకు ఇట్లా మాట్లాడాలని. వద్దు నాయన, నేనైతే నాకైతే కొద్దిసేపు సుఖాలు కనిపించిన అనుకో ఒక సైడు.
ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మాత్రం బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో కండి. అలాగే క్లాసిక్ రమ్మీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.